డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. సరే, మళ్ళీ మీ వ్యక్తిగత విషయం తీస్తున్నాను అని చెప్పి పొరపాటుగా అనుకోకపోతే ఒక క్వశ్చన్. ఈ ఇన్సిడెంట్లో ఆ కాలు జారిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ అంతా తిరిగింది అని చెప్పారు. షార్ట్ కట్ ఆ టైంలో భార్య బిడ్డలు గుర్తు రాలేదు? మేబీ గుర్తొచ్చిండొచ్చు, అందరు గుర్తొస్తారు, టక్ 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 అంతే. అవి ఏది మైన్యూట్ అది ఏది ఎక్కువ గుర్తుంది అనేది కూడా మనం చెప్పలేము ఇప్పుడు. అట్లా పర్టికులర్ టైం అంతే. ఇంక దాని తర్వాత ఇంకే పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇంకేం లేదు. షూటింగ్లలో అయితే ఏమి అదొక్కటే, అంటే ప్రాబ్లం కూడా కాదు, అది మిస్టేక్ అయిపోయింది. మేబీ ప్రభాస్ అక్కడ దాకా పట్టుకున్నాడుగా, లేదంటే జారిపెట్టుకునేమో చెప్పలేము నేను అందులోకి. తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు? థ్యాంక్స్ చెప్పడం? థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయగలము. ఏమన్నారు? నేను ఇంటర్వ్యూలో కూడా ఒకటి అప్పుడులో మేము ఛత్రపతి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ విషయం గురించి చెప్పా. నేను ఏమనలే, ఆయన టెన్షన్ పడుతున్నాడు, ఆయనకి ఎక్కువ టెన్షన్ ఉంది. నేను తట్టుకోలేకపోయేటోని శేఖర్ ఏదైనా ఇంటిని, కానీ అట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ అది. ఛత్రపతి సినిమా గురించి నాకు ఇంకొక విషయం తెలిసింది సార్. యాక్చువల్గా సినిమా సూపర్ డూపర్ హిట్, ప్రభాస్ గారి కెరీర్ని నిలబెట్టిన సినిమా, ఇవన్నీ ఓకే. వర్షం తర్వాత ఛత్రపతి చాలా పెద్ద హిట్, ఇవన్నీ ఓకే. బట్ ప్రభాస్ గారు ఛత్రపతి సినిమా చేస్తున్నంతసేపు కూడా చాలా ఎగ్జైట్గా ఉండేవారట. చాలా మైనర్ థింగ్స్ కూడా గమనించుకుంటూ రాజమౌళి గారి దగ్గర పక్కకి వెళ్ళి డార్లింగ్ హిట్ అవుద్ది కదా, ఈ సినిమా హిట్ అవుద్ది కదా, కొడుతున్నాం కదా, చాలా ఈగర్గా ఛత్రపతి హిట్ కొట్టాల్సిందే అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారట. నిజమేనా? అది నాకేం కనిపించలేదు. మేబీ వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికి ప్రభాస్కి వర్షం వచ్చింది, మంచిగా ఆడింది. సో ఇంకా అంత పెద్ద ఇది. ఈ సినిమా జరిగేటప్పుడు మన కృష్ణవంశీ గారితో సినిమా వచ్చింది, అది ఫ్లాప్ అయిపోయింది, చక్రం. కానీ అందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ పర్ఫార్మెన్స్. అదే టైంలో ఇది జరుగుతుంది. సో మేబీ ఆయనకి ఆ ప్రెషర్ ఉండిండొచ్చు ఇది. కానీ మాకు ఎప్పుడు, ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి గన్ షాట్ అని మేము ఫిక్స్ అయిపోయినాం. ఓకే, మేము ఛాలెంజ్లు ఇస్తాం ఇప్పుడు. ఎట్లా అంటే ఇది ఆడకపోతే ఇండస్ట్రీ మానేస్తా అంట, ఇదే మాట నా నోటికి వచ్చేది. రాజమౌళి గారి సినిమాల విషయం, సినిమా నాకు నేను చేస్తా కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది. అవే ఇంటర్వెల్, అవే ఛత్రపతి కానీ, సింహాద్రి కానీ. నేను ఇట్లానే అన్నా, సింహాద్రి ఎప్పుడు కూడా అన్నా, సినిమా ఆడకపోతే ఇప్పుడు ఏదో అరకూర వేషాలు వస్తున్నాయి, ఇది కూడా బంద్ చేసుకొని కొరియర్, అంతకుముందు కొరియర్ చేస్తున్నా, కొరియర్ చేసుకుంటాను, నేను కొరియర్లో పని చేసుకుంటా అని చెప్పి. అది అంత నమ్మకం రాజమౌళి అంటే. నమ్మకం ఆయన, ఎందుకంటే ఆయన కథ మీద ఆయన కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, ఆ ఎమోషన్ని క్యారీ చేసే ఎపిసోడ్స్ మనకు ఎప్పుడైతే పడాలనో దెబ్బ అప్పుడే పడుతుంది. ఆ సీన్లో కొద్దిగా అటుపోదు, ఎప్పుడైనా సరే ఆయన సినిమాలలో కొద్దిగా ఇటుపోదు. మనకు ఆడియన్స్కి ఎయ్యర్రా ఈ నా కొడుకుని అన్నప్పుడు వీడు ఇట్లుంటాడు, అప్పుడే గొడ్డలేసింది అనుకోండి, ఎయ్యి నా కొడుకుని అంటారు. ఇట్లాంటి మేము థియేటర్లలో పోయి, ఊర్లలో పోయి, లో క్లాస్ దానిలలో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. మేము 3 రోజులు అట్లా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళేటోళ్ళం. అట్లా కట్టెలు తీసుకొని రాజమౌళి మేమందరం ఇట్లా చూసేటోళ్ళం. నేను సింహాద్రికి బాగా ఎప్పుడు ఏ థియేటర్ కన్నా నా సీనే వచ్చేది, ఆ గొడ్డలి అన్నారికేది ఇదే వచ్చేది. పాన్ వేసుకొని వస్తూ ఉంటాయి ఈ సీన్లు. నాకు అంత నమ్మకం, ఎందుకంటే వేరే ఉండదబ్బా. ప్రతి ఎమోషన్ ఏడ జనాలు కనెక్ట్ అవుతారు, అన్ని ఐడియా ఉంటుంది ఆయనకి పక్క. సింహాద్రి టైంలో సార్, అంటే ఆ సినిమా గురించి RRR ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు చెప్పారు. అంటే ఎన్టీఆర్ గారి సినిమాని మా నాన్న చూశారు, చిరంజీవి గారు చూశారు సింహాద్రి. ఆ టైంలో అసలు మా నాన్న స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సినిమా చూసి. నాకు కూడా ఆ సినిమా అంత ఇష్టం అని చెప్పేసి. మెగాస్టార్ అంతటి వ్యక్తి ఒక
అప్పటికి ఒక చిన్న హీరో ఎన్టీఆర్ గారు. ఆది పడుంది, అది పడింది. బట్ అంటే యంగ్స్టర్. ఫేస్ లో కూడా మెచ్యూరిటీ లేదు. ఇది ఇంకా అది హిట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత పడ్డది దాని పడ్డ సినిమా సింహాద్రి. ఆ వయసులో అంత పెద్ద స్టార్డమ్ వచ్చిందంటే అది అప్పుడు ఇండస్ట్రీలో ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండేది సార్? ఎలా మాట్లాడుకునేవారు సింహాద్రి గురించి? ఏం మాట్లాడాలి ఇప్పుడు అంత సాలిడ్ హిట్టు సింహాద్రి. యాక్చువల్గా కొందరంటే స్టూడియో నెంబర్ 1 అంత ఇంపాక్ట్ ఉంటుంది మనకి. ఇంటర్వెల్ బ్లాక్ ఓకే, కానీ ఏదో సింహాద్రికి వచ్చేసరికి ప్యూర్ మాస్ అయిపోయింది అది సినిమా. సో మేము ఎక్కడికి వెళ్ళినా అంత మంచి రెస్పాన్స్. ఈవెన్ నేను అప్పుడు తారక్ రాలేదు, అప్పుడు మేము టూర్లోకి వెళ్ళినప్పుడు నన్ను చూసి అసలు జనాలు ఓ గోలా, ఓ పొరపాటున వచ్చినామని తెలిస్తే కింద నుంచి టర్న్ అయ్యి ఓ ఇది అని మళ్ళీ నాకు పాన్లు కట్టించి తీసుకొచ్చి ఇవ్వడం ఇవన్నీ చూసి నేను అనుకున్నా ఇప్పుడు తారక్ వచ్చిన పరిస్థితి ఏందా అని. నేను ఒకరోజు ఆఫీస్ కూడా పోయినా, వచ్చినాక వచ్చిపోయి నువ్వు వచ్చింటే అస్సలు మామూలుగా ఉండేది కాదు. అప్పుడు అంత అందరూ సాటిస్ఫై అయిన సినిమా అది. సార్ 20 సంవత్సరాల వయసు, మూతి మీద ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాల. ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డ్ సింహాద్రితో. ఆ సక్సెస్ తరువాత మీరు ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? ఎలా హ్యాండిల్ చేశారు అంత పెద్ద సక్సెస్ని? సక్సెస్ వచ్చింది అంతే తప్ప మళ్ళీ అవే మాటలు అవే ఇది అదేం మారదు, అది అదే అల్లరి, అంతే అదే ఉంటుంది. పెద్ద హీరోని అయిపోయాను లేదు, అది ఏం లేదు. ఇంకో సినిమా మీద ఆలోచించేటాడు అంతే తప్ప వేరే. అయితే ఇండస్ట్రీలో చాలామంది సింహాద్రి తరువాత ఎన్టీఆర్ మైండ్ సెట్ మారింది, కొంచెం ఒక రకమైన ఈగోకి వెళ్ళిపోయాడు, తనకంటే పెద్ద హీరో ఎవరు లేరన్నట్టు అని చెప్పేసి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేశారు. మీరు దగ్గర నుంచి చూసిన మనిషి, సో అది నిజమా అబద్ధమా? నేనైతే అదేమనుకోను, నేను అది నమ్మను. ఎందుకంటే మొన్న RRR కూడా చేసిన కదా. కాకపోతే చుట్టూ ఉన్న మనుషులు మారిండ్రు. కొందరు ఉన్నారు ఇంకా పాతలు, కొందరు మ్యాక్సిమం మారిపోయినారు. తన చుట్టూ ముందు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ కనిపించరు. ఓకే, మేబీ అది ఏమైనా చేంజ్, దానివల్ల ఏమైనా ఇది అయ్యిండొచ్చు. ఎవరన్నా దాని గురించి అంటే నచ్చక అట్లా చెప్పుకున్నారేమో మరి. వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వద్దని అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా ఇదే మాట్లాడిపోయి ఉండొచ్చు మేబీ. ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేసాం అట్లా ఉండొచ్చు అంతే. కానీ ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లనే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. బాబలి ఉన్నాడు ఎప్పుడు ముందు నుంచి, ఆ కుర్రోడు మేకప్ దగ్గర మేకప్ చూసుకునేవాడు, ఆ పిల్లోడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇప్పుడు మన పేరు మేనే ఇప్పుడు తారక్ని అంత పర్సనల్గా చూసుకునేది తను.